వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీల మీద పోరాటం చేస్తుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఈ 3 పార్టీలే కాకుండా మధ్య మధ్యలో పానకంలో బుడగలాగా కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల, ఇవి సరిపోక మళ్ళీ వాళ్ళ మీడియా, వాళ్ళ సోషల్ మీడియా, వీటన్నిటిని ఎదుర్కొంటున్నాడు. వీటన్నిటి మీద పోరాటం చేస్తున్నాడు ఒకే ఒకడు జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా ఆ పార్టీ లీడర్స్. అదేవిధంగా ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడంలో ఈ 3 పార్టీలు కీలక పాత్ర పోషించాయి. వీళ్ళతో పాటు వాళ్ళ మీడియా చాలా బాగా వర్కౌట్ చేసింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారంలో ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు వాళ్ళ మెయిన్ ఫోకస్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ మీదనే ఉంటుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ కాబట్టి. ఆ తర్వాత అప్పుడప్పుడు జనసేన పార్టీని విమర్శిస్తూ ఉంటారు. ఇంకా బీజేపీ పార్టీ దాని గురించి అసలు పట్టించుకోరు. వైసీపీ వాళ్ళు పట్టించుకునే కానీ ఎక్కడో 0.1% పట్టించుకుంటారు. ఇదిలా ఉంటే బీజేపీ నేతలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూనే వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారు. సమయం సందర్భం కుదరాలే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏపీని సర్వనాశనం చేసేసాడు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ టోన్లోనే ఘాటుగా బీజేపీ వాళ్ళు కూడా అప్పుడప్పుడు విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే బీజేపీకి చెందినటువంటి ఒక కార్పొరేటర్ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను గుర్తు చేసుకొని మరీ కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి మంచిని ఇప్పుడు బీజేపీ నాయకులు గుర్తు చేసుకుంటున్నారు. విశాఖ నగరపాలక సంస్థ సమావేశంలో బీజేపీకి చెందినటువంటి కార్పొరేటర్ కవిత, ఆమె జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో యాదవ సామాజిక వర్గం కోసం విశాఖపట్నంలో విశాఖ నగర రోడ్డు పాయింట్లో విలువైనటువంటి భూమిని ఇచ్చారని చెప్పేసి ఆమె గుర్తు చేయడం జరిగింది. పార్టీలు ఏవైనా జగన్మోహన్ రెడ్డి గారు బలమైన ఒక సామాజిక వర్గం ఆకాంక్షలను తెలుసుకొని వారికి మేలు చేశాడు అనేసి ఆమె ఆ సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఆమె ఎందుకు మాట్లాడిందంటే, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు యాదవ సామాజిక వర్గానికి ఆ ల్యాండ్ని ఇస్తే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఆ స్థలాన్ని ఆ సామాజిక వర్గానికి కాకుండా చేసే ప్రయత్నం జరుగుతుంది అనేసి నిండు సమావేశంలో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మేలుని ఆమె గుర్తు చేసింది. కూటమిలో భాగస్వామిగా ఉంటూ పార్టీలు వేరైనా మంచిని మంచిగా చెప్పుకోవాలన్న తీరుని బీజేపీ కార్పొరేట్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు అయితే కూటమిలో ఒకంత విస్మయం కలిగించింది. మరోవైపు వైసీపీలో అయితే జోష్ను పెంచాయి. వైసీపీ చేసినటువంటి మేలును ప్రజలు కూడా ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారని చెప్పేసి నాయకులు కూడా గ్రహించే రోజులు ఉన్నాయని చెప్పేసి వైసీపీ నాయకులు, కార్యకర్తలంతా కూడా అంటున్నారు. అదేవిధంగా సొంత పార్టీ వారు తమ ఘనతను చెప్పడం వేరు, ప్రత్యర్థుల నోటి నుంచి మంచి మాట ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి ఒక మంచి మాట ఒకటి వచ్చినా కిక్కే వేరు అనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, పార్టీ నేతలంతా కూడా మాట్లాడుకుంటున్నారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచిని ఇప్పుడు చాలామంది గుర్తు చేసుకుంటున్నారు. ఆనాడు అధికారంలో ఉండి చేసినటువంటి మంచిని చెప్పుకోలేక ఆనాడు కార్యకర్తలకు సరిగా మంచి చేయకుండా వాళ్ళని పట్టించుకోకుండా ఉండడం వల్ల వైసీపీ ఓడిపోవడానికి కారణమైంది. ఇప్పుడు వాటన్నిటిని కూడా ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ఆ వైసీపీ ప్రభుత్వానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసాన్ని కూడా గమనిస్తున్నారు. అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అసత్య ఆరోపణలు ఏదైతే ఉన్నాయో, తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అసత్య ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అసత్య ఆరోపణలుగానే మిగిలిపోవడం, వాటన్నిటి కూడా ప్రజలు ఇప్పుడు గమనిస్తున్నారు. మరి వీటిని వైసీపీ కొంచెం పబ్లిక్లోకి తీసుకువెళ్ళి ఇంకొంచెం బాగా ఆనాడు చేసినటువంటి మంచిని ఇంకా బాగా చెప్పుకుంటే ఇప్పుడు నెక్స్ట్ 2029లో అయినా సరే గెలవడానికి అవకాశాలుగా ఉంటాయి. మరి వైసీపీ ఏ విధంగా అడుగులు వేస్తుందనేది చూడాలి.